దేవీ నవరాత్రులలో పొరపాటున కూడా చేయకూడని తప్పులు. శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారము. దేవీ నవరాత్రులలో పొరపాటున కూడా చెయ్యకూడని పనులు, అలాగే నవరాత్రులలో చెయ్యవలసిన పనులు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మీరు వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయానికి అంతా కూడా అర్థం అవుతుంది. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై దుర్గామాత అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఈ ఏడాది అక్టోబర్ 3వ తేదీ నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 12వ తేదీ ముగియనున్నాయి. పురాణాల ప్రకారం నవరాత్రుల వేళ అమ్మవారు భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తారని నమ్ముతారు. అలాగే ఈ సమయంలో ఉపవాసం ఉండేవారు కొన్ని పద్ధతులను తప్పనిసరిగా పాటించాలని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. ఆశ్వీయుజ మాసంలోని శుక్ల పక్షంలో పాడ్యమి తిథిలో హస్తా నక్షత్రంతో కూడుకొని ఉన్న శుభదినాన ఈ దేవిపూజ ప్రారంభించుటకు చాలా మంచిదని మార్కండేయ పురాణం చెబుతుంది. అందువల్ల ఆ రోజు నుండి నవరాత్రులు ప్రారంభిస్తారు. అయితే ఎంతో పవిత్రమైన దసరా నవరాత్రుల్లో పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. 7 తరాల వరకు వదలని దరిద్రం పడుతుంది. అమ్మవారికి కోపం వస్తుంది. కష్టాలు సమస్యలు వస్తాయి. కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. కనుక దసరా నవరాత్రుల్లో ఎవ్వరు కూడా తప్పు పనులు చేయవద్దని ఆధ్యాత్మిక పండితులు చెప్తూ ఉన్నారు. మరి దసరా నవరాత్రుల్లో ఏ పనులు చేస్తే దరిద్రం చుట్టుకుంటుందనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఆడవారు నవరాత్రుల్లో ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. రోజుకు ఒక్కసారి అయినా సరే ఇంట్లో ధూపం వెయ్యాలి. అలాగే దేవీ నవరాత్రుల్లో అఖండ దీపం పెట్టేవారు వారి ఇంట్లో 9 రోజులపాటు ఎవరో ఒకరు ఉండేలాగా చూసుకోవాలి. అంతేకాని ఎవరూ లేకుండా ఇంటికి తాళం వేయకూడదు. అలా చేస్తే కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తూ ఉన్నారు. భార్యాభర్తలు బ్రహ్మచర్యాన్ని తప్పక పాటించాలి. అలాగే ఆరోగ్యం సహకరించలేని వారు నవరాత్రులు ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు. వయస్సు మళ్ళినవారు కూడా ఉపవాసం చేయనవసరం లేదు. ఉపవాసం మన శరీరానికి ఉపయోగం. అంతేగాని మనం బాగా తినేసి పూజలో కూర్చుంటే దేవుడిపై శ్రద్ధ ఉండదనే భావనతో మన పెద్దవాళ్లు ఈ నియమం పెట్టారు. కాబట్టి కటిక ఉపవాసాలు చేసి ఆరోగ్యం పాడు చేసుకోకుండా పలహారాలు పండ్లు తిని ఉపవాసం చేయవచ్చని లేదా ఒక పూట భోజనం చేసి ఉపవాసం ఉండవచ్చని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. ఉపవాసం చేసేవారు పగటిపూట నిద్రించకూడదు. ఒకవేళ నిద్రిస్తే ఫలితం అనేది రాదు. నెలసరిలో ఉన్న ఆడవారు దేవి నవరాత్రుల్లో పూజ చేయకూడదు. ఒకవేళ నవరాత్రుల పూజ ప్రారంభం చేశాక మధ్యలో నెలసరి వస్తే అమ్మవారికి నమస్కారం చేసుకొని అక్కడితో పూజ నుండి నిష్క్రమించవచ్చు. దాని వలన ఎటువంటి పాపం అంటదు. దేవీ నవరాత్రుల్లో ఎవరు కూడా హెయిర్ కట్ చేయించుకోకూడదు. జుట్టు బాగా పెరిగిన వాళ్ళు నవరాత్రులు ప్రారంభం అవ్వకముందే హెయిర్ కట్ చేయించుకోవాలి. అంతేగాని ఎట్టి పరిస్థితుల్లోనూ నవరాత్రుల్లో జుట్టు కత్తిరించుకోకూడదు. ఒకవేళ చేయించుకుంటే కష్టాలు ఎదురవుతాయి. తరతరాల వరకు తరగని దరిద్రం పడుతుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తూ ఉన్నారు. నవరాత్రులలో ఆడవారు ఇంట్లో ఏడవకూడదు. పిల్లలమీద భర్తమీద అరవకూడదు. అలాగే భర్త భార్య పిల్లలమీద అరవకూడదు. నవరాత్రుల రోజుల్లో ప్రశాంతంగా ఉండాలి. నవరాత్రుల్లో నైవేద్యాలులో చక్కెరను వాడకూడదు. బెల్లం లేదా తేనెను ఎక్కువగా వాడాలి. ముఖ్యంగా అమ్మవారికి వండే నైవేద్యాలు విషయంలో నియమం తప్పక పాటించాలి. మగవారు నవరాత్రుల్లో మద్యము మాంసాహారం వంటి వాటికి దూరంగా ఉండాలి. దసరా నవరాత్రుల్లో వాయనాలు ఇచ్చేటప్పుడు విధవలుగాని గొడ్రాలుగాని పూజలో పాల్గొంటే అశుభం అని దయచేసి వారిని అవమానించకండి, బాధపెట్టకండి. ఇంటి లోపల ఎంతో నిష్టగా పూజ చేసి బయటకొచ్చి ఇంకో స్త్రీని ఏడిపిస్తే అమ్మవారు అస్సలు సహించరు. అసలు నవరాత్రి అంటేనే ప్రతి స్త్రీలో అమ్మవారిని చూడటం. కాబట్టి భర్త లేని వారు కనిపిస్తే వారికి వాయనం బదులు ఏదో ఒక పండుగాని ప్రసాదంగాని ఇచ్చి గౌరవించండి. అంతేగాని వారిని అవమానపరిచి పంపకండి. అసత్యాలు మాట్లాడకుండా ఉండాలి. ఎవరిపైనా కోపం ప్రదర్శించకూడదు. నవరాత్రి వ్రతాన్ని ఆచరించేవారు లెదర్ వస్తువులను వాడరాదు. నవరాత్రి సమయంలో నల్లని బట్టలు ధరించకూడదు. మీ ఇంటిని శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. నవరాత్రి సమయంలో ప్రతికూల వాతావరణానికి దూరంగా ఉండండి. మంచి ఆలోచనలను అలవర్చుకోండి. వివాదాలకు లేదా తగాదాలకు దూరంగా ఉండండి.
ఇవే నవరాత్రుల్లో చేయకూడని పనులు కాబట్టి మీరు కూడా దసరా నవరాత్రుల్లో ఈ పనులు చేయకుండా జాగ్రత్త పడండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.